వాడికి జవాబు చెప్పడం. ఫింగర్ టిప్స్. అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. కార్తీ, ఎక్కడికి వెళ్ళాలి మేడం? చెప్పాలా? మీ సిరి నాకు ఇచ్చిన ప్రాక్టికల్ పనిష్మెంట్. ఆపు. డాక్టర్ బాబు గారు పర్లేదంటారా? ఏం పర్వాలేదండి. ఈ మందులన్నీ రెగ్యులర్గా వాడితే ఏ ప్రాబ్లం ఉండదు, పూర్తిగా తగ్గిపోతుంది. సరేనా? అట్టాగేనండి. ఉంటాను సార్. నెక్స్ట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం, చెప్పండి. అది చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. సుమారు 2 నెలల కిందట జరిగిన ఓ క్వారీ బ్లాస్టింగ్ లో గాయపడ్డ ఓ పేషెంట్ వివరాలు కావాలి. పేరు పావని. మీరెవరు? నేను పావని ఫ్రెండ్ని. ఆ రోజు తర్వాత దాన్ని కలుద్దామంటే అసలు కుదరలేదు. మీ హాస్పిటల్ రికార్డ్స్ లో పేషెంట్ వివరాలు అవి ఉంటాయి కదా. పేషెంట్ పేరేమన్నారు? పావని. పావనినా? గుర్తొచ్చింది. ఆ రోజు డ్యూటీలో నేనే ఉన్నాను. పాపం, చాలా దారుణం జరిగిపోయింది. అవును, అందుకే ఎలాగైనా దాన్ని కలవాలనే అడ్రస్ కోసం ఇలా వచ్చాను. ఓకే, 1 మినిట్. ఇదిగోండి. ఇదిగోండి, పావని, క్వారీ యాక్సిడెంట్ కేస్, అడ్మిటెడ్ ఇన్ సీరియస్ కండిషన్. పేషెంట్ వివరాలేమీ లేవు, అడ్రస్ కూడా లేదు. మరి ఈ గాయత్రీదేవి ఎవరు? ఆవిడే మేడం, కోటీశ్వరరాలు, ప్రముఖ వ్యాపారవేత్త. ఆవిడ పేరు ఇక్కడెందుకుంది? ఎందుకుండడం ఏమిటి మేడం? ఆ రోజే గాయత్రీదేవి గారికి యాక్సిడెంట్ జరిగింది కదా. యాక్సిడెంటా? అవును, గాయత్రీదేవి గారిది కార్ యాక్సిడెంట్ కేసే. సీరియస్ కండిషన్లో తీసుకొచ్చారు. అసలు బతకదని అన్నారు, కానీ లక్కీగా బతికారు. 4 డేస్ తర్వాత అనుకుంటాను. కరెక్టే, 4 డేస్ తర్వాతే డిశ్చార్జ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని వివరాలు చెప్పినందుకు. కానీ మీ ఫ్రెండ్ పావని అడ్రస్ మాత్రం ఇక్కడ లేదు మేడం. సారీ. నో ప్రాబ్లం, నేను తెలుసుకుంటాను కదా అడ్రస్. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఇప్పుడు వెళ్ళిందే ఎవరావిడ? ఏమడిగింది? తనెవరో తెలీదు సార్, కానీ 2 నెలల క్రితం జరిగిన క్వారీ బ్లాస్టింగ్ కేసులో గాయపడ్డ పేషెంట్ పావని అనే ఆవిడ వివరాలు కావాలి అని అడిగింది. దాంతోపాటే
ఆ రోజు అడ్మిట్ అయిన గాయత్రీదేవి గారి వివరాలు కూడా అడిగారు సార్. నువ్వు చెప్పావా? అంటే ఆ పావని తన ఫ్రెండ్ అని అడిగితే నేను చెప్పాను సార్. ఇంకెప్పుడు నా పర్మిషన్ లేకుండా ఏ పేషెంట్ వివరాలు ఎవరికి చెప్పొద్దు, ఓకే? అలాగే సార్. ఛ! ఆ సౌందర్య పావని వివరాలు అడగడానికి వచ్చిందంటే తీగ లాగుతోందన్నమాట. హలో డాక్టర్ కళ్యాణ్ గారు. ఇప్పుడే సౌందర్య మా హాస్పిటల్కి వచ్చింది, ఎంక్వైరీ చేసింది. బ్లాస్టింగ్ జరిగిన రోజే పావని, గాయత్రి ఇదే హాస్పిటల్లో చేరారని తెలుసుకుంది. అంటే తనకు అనుమానం వచ్చిందంటారా? వచ్చిందా కాదు, వచ్చింది. అందుకే కూపీ లాగాలని ప్రయత్నిస్తోంది. మరిప్పుడు ఎలా డాక్టర్? అసలు నిజం ఆ రాక్షసికి తెలిసిపోతే? తెలీదు, తెలిసే అవకాశం కూడా లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అందుకే ఫోన్ చేశాను. ఓకే డాక్టర్, అర్థమైంది. ఉంటాను. గుర్తుంచుకోండి, నిజం బయటపడితే అందరికీ ప్రమాదమే. శాండీ, నువ్వు చెప్పేది నిజమా? వదిలికి యాక్సిడెంట్ జరిగిందా? అవును, గాయత్రి బెంగళూరుకి బయలుదేరిన రోజే బ్లాస్టింగ్ జరిగింది. అదే రోజు హాస్పిటల్లో చేర్పించారు. అంటే వదిన బెంగళూరుకి వెళ్ళడం, అక్కడి నుంచి ఫోన్ చేయడం, మళ్ళీ తిరిగి రావడం అంతా ఓ నాటకం. ఎంతో తెలివిగా ఆ మేనేజర్ ఆడించిన డ్రామా. ఇప్పుడు అర్థమైంది. అంటే ల్యాండ్ మైన్స్ పెట్టి బ్లాస్ట్ చేశారని ఆ ప్రొఫెషనల్ కిల్లర్ గాడు చెప్పింది నిజమేనమాట. అవును, అంతేకాదు మనకి తెలియకుండానే మన కళ్ళ ముందే ఏదో కుట్ర జరిగింది. కుట్ర ఏంటది? చెప్తాను. తగిన ఆధారం దొరికిన మరుక్షణం ఆ కుట్రని ఛేదిస్తాను. అందరి ముందు కుండ బద్దలు కొడతాను. అది సరే, నువ్వు అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? రుక్కమ్మ చెప్పిన ఆ పావని వివరాల కోసం. క్వారీ బ్లాస్టింగ్ లో దారుణంగా గాయపడ్డ పావని ఆ రోజు నుంచే కనిపించడం లేదంట. అంటే నువ్వనేది? ఎస్, ఒకటి కలిపితే 2. గాయత్రి కారు బ్లాస్టింగ్, క్వారీలో పావని ఉన్న చోట జరిగిన బ్లాస్టింగ్, ఈ 2 సంఘటనలు ఒకే రోజు జరిగాయి. గాయత్రి, పావని ఒకే హాస్పిటల్లో చేరారు. సో ఈ రెండిటికి మధ్య ఏదో లింక్ ఉందనిపిస్తోంది. అమ్మో, మనకు తెలియకుండా చాలా జరిగిందనమాట. అవును, జరిగింది. ఆ జరిపించిన సూత్రధారి ఆ మేనేజరే. అయితే ఇంకేం, వాడిని పట్టుకుని 4 పీకితే? పీక కోసిన నోరు తెరవనంత నమ్మకస్తుడు ఆ మేనేజర్. మనం అనుమానిస్తున్నామని తెలిస్తే ముందే జాగ్రత్త పడతాడు. అవును, అది కరెక్టే. మరి ఇప్పుడేం చేద్దాం? పావని ఆచూకీ తెలుసుకోవాలి. అది ఎక్కడున్నా పట్టుకొని తీరాలి. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. పావనిని పట్టుకుంటే జరిగిన కుట్ర ఎలా తెలుస్తుంది? ఎలాగంటే అది పావని కాదు, అర్చన. నా చిరకాల శత్రువు అర్చన. ఓం గణానాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా శృణ్వన్నోదిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. అక్రోధనై సౌఖ్యపరై సతతం బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిక్ష మమ యజమానస్య పితృపితామహ ప్రపితామహానాం ప్రతి సంవత్సరం ఉదకతామశ్రార్థం రాజమనిజేనాజిమ్యాతాగణకేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, చేసుకోండి. శ్వేతాక్షతలు వాసం చూసి వెనక్కి వేసేయండి. ఉద్దిష్టంతో భూతపిశాచ ఏదేవో వివారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారవే మమ యజమానస్య పితృ పితామహ ప్రపితామహానా వర్తుం
పూజార్థం కరిష్యే యజమానస్య పితॄన్ తర్పయామి యజమానస్య పితుః కర్తం స్వధా నమః యజమానస్య పితామహ. అయ్యా ఈవిడ గారి పేరు గాయత్రీదేవి. తమరికి ఏమవుతుంది? బాగా కావలసిన ఆవిడ, మీరు కానివ్వండి. ప్రతి సంవత్సరేక మృతాక్షానేన దశమ ఏకాదశ ద్వాదశ కర్మ కరిష్యే. పిండ ప్రధాన కరిష్యే. అయ్యా నమస్కారం చేయండి. అయ్యా ఈ పిండాలని తీసుకుని నీళ్లలో వదిలేస్తే నెలమాసిక కార్యక్రమం పూర్తయినట్టే. పిండాలని తీసుకోండి. అలా నీళ్లలో వదిలేయండి. దీర్ఘాయుషు శతాయుషు శతమానం ఆరోగ్య ప్రాప్తిరస్తు. శుభం. అయిపోయిందమ్మా, అంతా పద్ధతిగానే జరిగింది. ఏం చేస్తాం? ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకోవడం తప్ప. అందరూ ఉండి కూడా ఆ తల్లికిలా రాసిపెట్టి ఉండడం అంటే ఇదే అనుకుంటాను. పదండి మేనేజర్ గారు, వెళ్దాం. ఒక్క క్షణం అమ్మా. పదండి అమ్మా. పంతులు గారు ఒక్క నిమిషం. పంతులు గారు, ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? నెలమాసికం. నెల మాసికమా? పాపం ఎవరో గాయత్రీదేవిట అర్ధాంతరంగా చనిపోయిందిట. ఏంటి, గాయత్రీదేవి చచ్చిపోయిందన్నారా? ఫలేదానివే, మనిషి చచ్చిపోతేనే కదా మాసికాలు పెట్టేది, సంవత్సరీకం దాకా ఇలా శ్రాద్ధకర్మల్ని జరిపించేది. పాపం ఎవరో ఆ తల్లి అనాథలా ఉంది, ఊరు బయటే తతంగం మొత్తం జరిపించేశారు. గాయత్రి నిజంగానే చచ్చిపోయిందా? నెల మాసికం అంటే నెల రోజులు దాటిందా? ఇది నిజమే అయితే ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న గాయత్రి ఎవరు?
అమ్మ గాయత్రి, ఆ రోజు ఎలా జరుగుతుందా? నువ్వింత పెద్ద బాధ్యతను ఎలా మోయగలవా అని భయపడ్డాను. కానీ నువ్వు నేను అనుకున్న దానికన్నా ఎంతో గొప్పగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నావు. ఆ కుటుంబాన్ని కూలిపోకుండా కాపాడగలిగావు. అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు మాత్రం చాలా బాధగా ఉంది మేనేజర్ గారు. ఏంటమ్మా, ఏంటి నువ్వనేది? అవునండి, నేను గాయత్రిగా మారాను. మరి గాయత్రీదేవి అందరూ ఉండి కూడా ఆవిడ నెల మాసికాన్ని ఇలా దొంగచాటుగా. ఏం చేస్తావమ్మా, ఇంతకు మించి మరో మార్గం లేదమ్మా. కానీ గాయత్రీదేవి కన్న కొడుకు ఉన్నా కూడా ఇలా చేయటం పాపం కదా. ఏది పాపమో ఏది పుణ్యమో ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదమ్మా. ఒక మంచి కోసం మనం ఈ పని చేశాం. ఈ చేతులతోనే ఆ రోజు గాయత్రీదేవికి తలకొరి పెట్టాను. ఈరోజు అప్పుడే నెలమాసికం. అంతా దైవఘటన అనుకోవాలమ్మా, తప్పదు. మూడో కంటికి తెలియకుండా ఇలా జరిగితే చాలమ్మా. అర్చన ఫోటో గాయత్రి గదిలో ఎందుకుంది? ఏదో జరుగుతోంది. ఏం టాబ్లెట్స్ ఇవి? ఇవి గాయత్రి ఎందుకు వాడుతున్నట్టు? సంథింగ్ రాంగ్. శాండీ, హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? మాట్లాడకుండా నాతోరా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఓ సౌందర్య, కమాన్. హాయ్ డాక్టర్. కూర్చోండి. బాగున్నావా సౌందర్య? బాగున్నాను డాక్టర్. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? నో, అదేం లేదు. జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అంతే. ఇన్ఫర్మేషనా? దేని గురించి? ఈ టాబ్లెట్స్ గురించి. వీటిని ఎందుకు వాడతారో చెప్పగలరా? వీటి గురించి నీకు చెప్పండి డాక్టర్ ప్లీజ్. వీటిని జనరల్గా స్కిన్ ఆపరేషన్స్ తర్వాత వాడతారు. స్కిన్ ఆపరేషనా? ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ లాంటి కేసుల్లో స్కిన్ కాంప్లికేషన్స్ రాకుండా కొన్నాళ్ల పాటు కంటిన్యూగా వాడతారు. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత? అవును, ప్లాస్టిక్ సర్జరీ తర్వాత పేషెంట్స్కి కొన్ని రకాల అలర్జీలు రావడం మొదలవుతాయి. అలాంటి వాటిని నివారించడానికే ఈ టాబ్లెట్స్. ఇంతకీ వీటిని... చాలా థ్యాంక్స్ డాక్టర్. జస్ట్ క్యూరియాసిటీతో అడిగాను. ఉంటాను. శాండీ, ఈ టాబ్లెట్స్ ఏంటి? ఈ ఎంక్వైరీ ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? మాట్లాడవే. మోసపోయా. నువ్వు, నేను, అందరూ
చిత్తుగా మోసపోయాం. శాండీ ఏంటి నువ్వు అనేది? ఎస్, మీ వదిన గాయత్రీదేవి చచ్చిపోయింది. ఆ ప్లేస్ లోకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఇంకెవరో ఆడది రూపాన్ని మార్చుకొని గాయత్రీదేవిగా దిగింది. కాదు, దిగబడేలా చేశాడు ఆ మేనేజర్. సౌందర్య, నువ్వు చెప్పేది నిజమా? అవును. ఈ టాబ్లెట్స్ ఎక్కడ దొరికాయో తెలుసా? మీ వదిన గాయత్రీదేవి గదిలో. అంతేకాదు, గాయత్రి గదిలో అర్చన ఫోటో ఉంది. అంటే ఎస్, ఎంతో తెలివిగా మన కళ్ళ ముందే కుట్ర జరిగిపోయింది శశాంక్. ఇప్పుడు ఎలా శాండీ? చనిపోయిన వదిన ప్లేస్లోకి వచ్చింది ఎవరో? తెలుస్తుంది. తీగని ఇప్పుడే కదా పట్టుకుంది, డొంక మొత్తం కదిలి తీరుతుంది.